మరి మొట్టమొదటి రోజుగా ఈరోజు ఈ మీటింగ్ని మనం ప్రారంభించుకుంటున్నాం. మొట్టమొదటి అంశాన్ని మాట్లాడేటువంటి అవకాశాన్ని నాకు అనుగ్రహించినటువంటి తండ్రి అయిన దేవునికి, అలాగనే ప్రేమతో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్థానిక సంఘానికి, ప్రత్యేకించి సహోదరులు కాంతారావు గారికి వందనాలు తెలియచేస్తూ, అలాగనే మరి ఈ సమయానికి సిద్ధపడి మీరందరూ రావటాన్ని బట్టి మీకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ, నాకు ఇవ్వబడినటువంటి సమయం నుంచి, ఇవ్వబడినటువంటి అంశం నుంచి మీకు కొన్ని విషయాలు తెలియచేయటం కొరకు ఆలోచన కలిగి ఉన్నాను. మొదటగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ కూడికల్లో తిరువూరులోనూ చనుబండ్లోనూ ఉన్నటువంటి 2 స్థానిక సంఘాల తరపున మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు అభినందనలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ కూడికల్లో మొట్టమొదటి అంశముగా అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 30వ వచనాన్ని ఆధారం చేసుకొని ఒక సందేశాన్ని మీకు వివరించాలి అని సహోదరులు మరి కూర్చొని ఈ అంశాన్ని డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి మరొకటి ఏంటి అని అంటే, ఇందాక కాంతారావు గారు మాట్లాడుతూ ప్రారంభం రోజు తక్కువగా ఉన్నారు అనేది, మనం ఎంతమంది ఉన్నాం అనేది కాదు, కానీ ఉన్నటువంటి వారము ఎటువంటి డీవియేషన్ లేకుండా మరి సహోదరులు చెప్తున్నటువంటి విషయాలు పరిశీలన చేయవలసినటువంటి వారమై ఉన్నాం, వినవలసినటువంటి వారమై ఉన్నాం, నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ 3 రోజుల్లో కూడా మంచి టాపిక్స్ ని సెలెక్ట్ చేసుకొని బోధించ సామర్థ్యం కలిగినటువంటి సేవకుల ద్వారా ఈ కూడికలు, ఈ సందేశాలు మీకు వినిపించడం జరుగుతుంది. కనుక జాగ్రత్తగా చెప్తున్నటువంటి విషయాల్ని బైబిల్ తీసి మీరు పరిశీలన చేయాలి అని కోరుతూ ఉన్నాను. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 30వ వచనం, ఈ వచన ఆధారంగా దాదాపుగా 40 నిమిషాలు 45 నిమిషాలు నేను మీకు ఫస్ట్ మెసేజ్ తెలియచేయబోతూ ఉన్నాను. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 30వ వచనం, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లు ఉండెను, కానీ ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఒక చక్కని లేఖనాన్ని సువార్త కూడికల్లో వివరించగలిగినటువంటి మంచి సందేశాన్ని మరి ఎన్నుకోవటం అనేటువంటిది జరిగింది. సాధారణంగా ఇది బైబిల్ క్లాసుల్లో నేను అనేక పర్యాయాలు చెప్పాను, కానీ సువార్త కూడికల్లో చెప్పటం అనేటువంటిది ఎక్కడా జరగలేదు. సువార్త కూడికలో దీన్ని తీసుకొని రావటం జరిగింది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనం అర్థం చేసుకోవలసినటువంటి 4 విషయాలు ఉన్నాయి. అందులో మొదటిది ఏంటి అని అంటే, ఆ అజ్ఞాన కాలములను అన్నాడు. నంబర్ 1 ఏంటంటే అజ్ఞాన కాలములు. అంటే అజ్ఞాన కాలాలంటే ఏంటి అది మనకి అర్థం కావాలి. రెండవది, దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను అన్నాడు. ఎందుకని ఆ అజ్ఞాన కాలాలని దేవుడు ఎందుకు చూచి చూడనట్లుగా ఉన్నాడు? మూడవది ఏంటి అని అంటే, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందాలి అంటున్నాడు. అంటే మారు మనసు, మూడవది ప్రాముఖ్యమైనది మారు మనసు గురించి చెప్తున్నాడు. అంటే మారు మనసు పొందాల్సినటువంటి అవసరత ఏంటి అనేటువంటిది మనకు అర్థం కావాలి. ఇక చివరిది 4వది ఏంటి అని అంటే, దేవుడు మనుషులకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అంతటా అందరూ మారు మనసు పొందాలనేటువంటిది ఆజ్ఞగా ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ముందు ఈ 4 విషయాల ఆధారంగా ఈ వచనాన్ని మనం పరిశీలన చేయబోతూ ఉన్నాం. ఇది మీకు వివరించడానికి ముందుగా దీనికి సంబంధించినటువంటి సమయం, సందర్భం, అంటే ఈ అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాటలు చెప్పటం వెనక అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినటువంటి మాటల వెనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ముందుగా మనకు అర్థం కావాలి.
ఈ మాటలు తెలియజేసింది ఎవరు అనంటే అపోస్తలుడైనటువంటి పౌలు. మీకు అందరికీ తెలుసు, దేవుని సేవ చేసినటువంటి వ్యక్తుల్లో, కొత్త నిబంధనను అనుసరించి దేవుని సేవ చేసినటువంటి వ్యక్తుల్లో ఒక పేరు చెప్పమని అని ఎవరైనా మనం అడిగితే ముందుగా మనం ఎవరి పేరు చెప్తాము అని అంటే అపోస్తలుడైనటువంటి పౌలు పేరు మనం చెప్తాము. అంటే దేవుని సేవ కొరకు, దేవుని వాక్యాన్ని ప్రకటించడం కొరకు పౌలు తన జీవితంలో అనేక విధాలుగా ప్రయాసపడ్డాడు. ఆయన దేవుని కొరకు చేసినటువంటి సేవలో 3 పర్యాయాలు అనేక ప్రాంతాల్లో తిరిగి సువార్తని ప్రకటించినట్లుగా మనం అపోస్తల కార్యాలు గ్రంథం నుంచి నేర్చుకోగలుగుతాం. దేవుని వాక్యాన్ని, సువార్తని ప్రకటించడం కొరకు అపోస్తలుడైనటువంటి పౌలు అనేక ప్రాంతాల్లో 3 సార్లు తిరిగి ఆయన సువార్త ప్రకటించాడు. దానినే మనం ఏమంటామనంటే పౌలు చేసినటువంటి 3 సువార్త ప్రయాణాలు అంటాం. మొదటి ప్రయాణం అపోస్తల కార్యాలు 13-14 అధ్యాయాల్లో ఉంటుంది. రెండవ సువార్త ప్రయాణం అపోస్తల కార్యాలు 16-18 అధ్యాయాల మధ్య ఉంటుంది. మూడవ సువార్త ప్రయాణం 18వ అధ్యాయము 23వ వచనం నుంచి 21వ అధ్యాయము 26 వచనాల వరకు ఉంటుంది. అయితే ఇప్పుడు ఇందులో పౌలు చేసినటువంటి రెండవ సువార్త ప్రయాణంలో జరిగినటువంటి సందర్భాన్ని మనం చదవబోతూ ఉన్నాం. సువార్త ప్రకటించడం కొరకు పౌలు చేసినటువంటి 3 సువార్త ప్రయాణాల్లో రెండవ సువార్త ప్రయాణంలో జరిగినటువంటి సంఘటన ఇది. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం ఇది. మీరు 17వ అధ్యాయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఈ 17వ అధ్యాయాన్ని కూడా 3 భాగాలుగా చెప్తాను. ఎందుకనంటే 17వ అధ్యాయంలో ఆయన 3 ప్రాంతాలు తిరిగాడు, 3 పట్టణాలు తిరిగాడు. ఒకటేంటి అని అంటే ముందు ఆయన తెస్సలోనిక అనబడినటువంటి పట్టణానికి వెళ్ళాడు. అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యాలు 17వ అధ్యాయంలో రెండవ సువార్త ప్రయాణంలో భాగంగా ఆయన 1-9 వచనాల వరకు ఆయన ఏ పట్టణంలో ఉన్నాడు అని అంటే తెస్సలోనిక అనబడినటువంటి పట్టణంలో సువార్తను ప్రకటించాడు. మనం చదువుతాం కదా, తెస్సలోనికయులకు రాయబడిన మొదటి పత్రిక, తెస్సలోనికయులకు రాయబడిన రెండవ పత్రిక అని చదువుతాం. అంటే ఆ పట్టణంలో మొట్టమొదటి సువార్తను ప్రకటించింది అపోస్తలుడైనటువంటి పౌలు. ఆ తరువాత అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 10-18 వచనాలు 10-15 వచనాల మధ్య ఆయన ఏ పట్టణంలో సువార్తను ప్రకటించాడు అని అంటే బెరయ అనబడినటువంటి పట్టణంలో సువార్తను ప్రకటించాడు. ఆసక్తిగా వాక్యం వినేటువంటి వాళ్ళకి బెరయ పట్టణాన్ని గురించి కనెక్షన్ అందాలి. ఏంటి బెరయ పట్టణానికి ఉన్నటువంటి ప్రత్యేకత అంటే వీళ్ళు తెస్సలోనికలో ఉన్న వాళ్ళ కంటే గనులు కనుక ఆసక్తితో పౌలు చెప్పినటువంటి మాటలు విని ఆ లేఖనాలు ఉన్నావో లేవో అని ప్రతిదినం లేఖనాలు పరిశీలిస్తూ వచ్చారు అంటాడు 17వ అధ్యాయం 11వ వచనంలో. ఓకే, ఆయన రెండవ పట్టణం ఏంటి అని అంటే సువార్త చేసినటువంటి పట్టణం బెరయ పట్టణం. ఇక మూడవ పట్టణం ఏంటి అని అంటే ఏథెన్స్ పట్టణం. ఈ 17వ అధ్యాయంలో 3 పట్టణాలు తిరిగాడు. ఒకటి తెస్సలోనిక పట్టణం, రెండవది బెరయ పట్టణం, మూడవది ఏథెన్స్ పట్టణం. ఈ ఏథెన్స్ పట్టణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అని అంటే 17వ అధ్యాయంలోనే 16వ వచనం నుంచి 34 వచనాల వరకు ఆయన ఏథెన్స్ ని సంచరించి ఆ ఏథెన్స్ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళకి సువార్త ప్రకటించినట్లుగా మనం చూడగలుగుతాం. ఆ ఏథెన్స్ పట్టణంలో ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు చెప్పబడినటువంటి మాటల్ని ఇప్పుడు మనం 17వ అధ్యాయం 31వ వచనం నుంచి చదువుకున్నాం. కాబట్టి ఆ మాటలు ఆయన ఎందుకు చెప్పాడు, ఆ మాటల్లో ఉన్నటువంటి సారాంశం ఏంటి అనేటువంటిది మనం కూడా ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉన్నాము. ఆయన ఆ మాటలు అంటే 17వ అధ్యాయం 30వ వచనంలో ఆ విషయాలు తెలియచేయటం వెనక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే అపోస్తలుడైన పౌలు ఏథెన్స్ పట్టణాన్ని బాగా పరిశీలన చేశాడు. ఏథెన్స్ పట్టణం మొత్తాన్ని చూసినప్పుడు ఆయనకి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకు ఆశ్చర్యం అనిపించింది అని అంటే
17వ అధ్యాయం 16వ వచనాన్ని చూడండి. 17వ అధ్యాయము 16వ వచనం చూడండి. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా, అంటే తిమోతి కొరకు, శీల కొరకు చూస్తూ ఉన్నాడు. శీల, తిమోతి వచ్చేదాకా వాళ్ళ కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. అలా వారి కొరకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఆయన ఏథెన్స్ పట్టణంలో ఏం చూశాడు అని అంటే, ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచి, ఆ పట్టణమంతా విగ్రహాలతో నిండి ఉంది. అలాగన ఆ పట్టణమంతా విగ్రహాలతో నిండి ఉండటాన్ని చూసి అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను అన్నాడు. అంటే పౌలు యొక్క ఆత్మ పరితాపాన్ని పట్టలేకపోయింది. పరితాపము అనే మాటకు అర్థం ఏంటంటే చెప్పలేనటువంటి బాధ, చెప్పలేనటువంటి దుఃఖం. సేవకుడికి విగ్రహారాధన జరుగుతుంది అని అంటే అది పట్టరానటువంటి దుఃఖాన్ని కలగజేసేటువంటి సంగతి. కనుక పౌలు కూడా అలాంటి స్థితికి లోనయ్యాడు. అక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహాలతో, ఆ పట్టణ విగ్రహాలతో నిండి ఉండటాన్ని చూసి అతని ఆత్మ చాలా బాధపడి, ఆ బాధపడినటువంటి బ్యాక్గ్రౌండ్ లో నుంచి ఆయన పలికినటువంటి మాటల్ని ఇప్పుడు మనం స్టడీ చేయబోతున్నాం. కనుక ఎందుకు ఆయన ఆత్మ పరితాపం పట్టలేకపోయింది అని అంటే, ముందుగా మనకి ఏథెన్స్ పట్టణాన్ని గురించి కొద్దిగా పరిచయం అవసరం. ఏథెన్స్ పట్టణాన్ని గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏథెన్స్ పట్టణం అనేటువంటిది గ్రీసు దేశానికి ముఖ్య పట్టణం. ఈ ఏథెన్స్ అనేటువంటిది గ్రీసు దేశానికి ముఖ్య పట్టణం. చాలా పురాతనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి నగరం. తర్వాత చాలా పెద్ద నగరం. తర్వాత విద్య కానీ, విజ్ఞానం కానీ, తత్వం కానీ, ప్రజాస్వామ్యం కానీ బాగా అభివృద్ధి చెందినటువంటి నగరం అది. చదువుకున్న పిల్లలు మీరు చెప్తారనుకుంటున్నాను, ఏథెన్స్ లో, గ్రీసు దేశమైనటువంటి ఏథెన్స్ ఒక విషయానికి ఫెమిలియర్. ఎవరైనా చెప్తారా? మోడర్న్ ఒలింపిక్ గేమ్స్ ఎక్కడ ప్రారంభమైనవి అని అంటే గ్రీసు దేశంలోని ఏథెన్స్ పట్టణంలోనే ప్రారంభమైనవి. క్రీస్తు శకం 1896లో ఒలింపిక్స్ క్రీడలు అనేటువంటిది ప్రారంభమైంది ఆ గ్రీసు దేశంలోనే, విశేషంగా ఏథెన్స్ పట్టణంలోనే ప్రారంభమైంది. ఇప్పుడే చెప్పాను మీకు, ఏథెన్స్ అనేటువంటిది గ్రీసు దేశానికి ముఖ్య పట్టణం. చాలా పురాతనమైనటువంటి నగరం, చాలా పెద్ద నగరం. విద్య, విజ్ఞానం బాగా డెవలప్ అయింది, తత్వం బాగా డెవలప్ అయింది, ప్రజాస్వామ్యం బాగా డెవలప్ అయినటువంటి నగరం అది. ఆ గ్రీసు దేశస్థులు ఎలాంటి వారు అని అంటే, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదవగలిగితే, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో ఏమన్నాడంటే, యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. ఆ గ్రీసు దేశస్థులు ఎలాంటి వాళ్ళు అని అంటే ఎప్పుడూ కూడా జ్ఞానాన్ని వెతుకుతారు. ఏదో ఒక విషయాన్ని, కొత్త విషయాన్ని వాళ్ళు కనుక్కుంటూ ఉంటారు. క్రొత్త నిబంధనలో మనకి యూదులు, గ్రీసు దేశస్థులు అనేటువంటి మాట రావటం అనేటువంటిది అనేక పర్యాయాలు చూడగలుగుతాం. మీరు కొత్త నిబంధన చదువుతున్నప్పుడు యూదుల, గ్రీసు దేశస్థుల అనేటువంటి మాట మనకు కనపడుతుంది. యూదులు అని అంటే దేవుని జనాంగము, గ్రీసు దేశస్థులు అని అంటే అన్యజనులుగా ఉన్నవారు అనే అర్థాన్ని మనం తెలుసుకోవాలి. అంటే అన్యజనులుగా ఉన్నవారు అని అంటే దేవుని ఎరగనటువంటి వారుగా ఉన్నారు. ఈ ఏథెన్స్ లో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వారు అని అంటే 21వ వచనంలోకి వెళ్దాము. 21వ వచనం అక్కడ రాయబడినటువంటి విషయం ఏంటి అని అంటే, వీరు ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట యందును వినుట యందును మాత్రమే కాలము గడుపువారు. ఈనాటికి కూడా క్రైస్తవుల్లో కొంతమంది ఇలాంటి వాళ్ళు కనపడుతూ ఉంటారు. ఎలాంటి వాళ్ళు అని అంటే ఏదో ఒక కొత్త సంగతులు కావాలి వాళ్ళకి. ఓ చోట వెళ్తారు, ఓ చోట వాక్యం వింటారు, ఇక్కడ వాక్యం వినటం అయిపోయింది, మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తారు, ఇంకో చోట ఇంకొక విషయాలు వింటూ ఉంటారు అన్నమాట.
అంటే అనేక రకాలైనటువంటి భిన్నమైనటువంటి బోధనలు వింటూ ఉంటారు. వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటుందో అక్కడ కొంతసేపు ఉంటూ ఉంటారు. ఈ ఏథెన్స్ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటి అని అంటే ఏ విషయం మీద కూడా స్టేబుల్ గా ఉండేటువంటి వాళ్ళు కాదు. ఏదో ఒక కొత్త సంగతి చెప్పటాన్ని బట్టో వినటాన్ని బట్టో మాత్రమే కాలాన్ని గడిపేటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అయితే కలిగి ఉన్నారు, కానీ దేవుని ఎరిగినటువంటి వారిగా వారు లేరు అన్నటువంటిది ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గ్రీసు దేశస్థులు, విశేషంగా ఏథెన్స్ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు విద్యలో నాగరికతలో బాగా అభివృద్ధి చెందారు, కానీ వాళ్ళలో అజ్ఞానం మాత్రం చాలా తీవ్రంగా ఉన్నట్లుగా ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. ఎలాగూ అని అంటే 17వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. పౌలు ఆ ఏథెన్స్ పట్టణంలో సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి స్థితిని ఆయన చూస్తూ ఉన్నాడు. అందులో 23వ వచనంలో ఆయన ఏం మాట్లాడాడు అని అంటే, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. చూడండి, ఈ రోజుల్లో ఎక్కడ ఏ గుడి ఉన్నా కూడా ఆ గుడి మీద పేరు పెట్టబడుతుంది. అంటే ఏ దేవునికైతే ఆ గుడి కట్టబడిందో ఆ దేవుడి యొక్క పేరు దాని మీద పెట్టబడుతుంది. కానీ చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఏంటంటే, ఆ ఏథెన్స్ పట్టణంలో ఆయనకు ఒక బలిపీఠం కనిపించింది. ఈ బలిపీఠం ఏ దేవునికి సంబంధించింది అని పరిశీలన చేసి చూస్తే ఆయనకి ఏం తెలిసింది అని అంటే, తెలియబడని దేవునికి అని రాయబడింది. అంటే మాకు ఏ దేవుడైనా తెలియలేదేమో, మేమే దేవుడినైనా విడిచిపెట్టామేమో, ఆయన గనక కోపం వస్తుందేమోనని తెలియబడినటువంటి దేవునికి కూడా వాళ్ళు ఒక బలిపీఠాన్ని కట్టి అక్కడ ఆరాధన జరుగుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తెలియబడినటువంటి దేవునికి వాళ్ళు బలిపీఠాన్ని కట్టి ఆరాధిస్తున్నారు కనుక ఓ చక్కని ప్రసంగం అక్కడ చేసుకుంటూ వచ్చాడు ఆయన. అక్కడ వాళ్ళకి ఏం చెప్పాడు అని అంటే, చేతులతో కట్టబడినటువంటి ఆలయాల్లో దేవుడు నివసింపడు అనేటువంటి మాటని ఆ 24, 25 వచనాల్లో వివరిస్తాడు. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 24, 25 వచనాలు కంఠస్థంగా మనకు వచ్చి ఉండాలి. దేవుడు ఎక్కడుంటాడు అనేటువంటి సందేశాన్ని వాళ్ళకి వివరించి తను మాట్లాడినటువంటి ప్రసంగం అంతా ఎక్కడ నుంచి 16వ వచనం నుంచి 36 వచనాల వరకు ఆయన గమనించినటువంటి విషయాలని ప్రసంగం ద్వారా తెలియచేసి ఇక కన్క్లూషన్ ఇస్తున్నాడు అనమాట, ముగింపు ఇస్తున్నాడు అనమాట. తన ప్రసంగానికి ముగింపు మాటలుగా ఒకానొక సభలో నిలవబడి ఆయన మాట్లాడినటువంటి